యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లోకి వస్తే మీకు ఎసరు పెడతాడు, మీ సీట్ కంటెస్ట్ చేయకుండా పోతుంది కాబట్టి రేణుకా చౌదరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆపేస్తుంది అనేటువంటి దానికి మీరు ఇచ్చేటువంటి ఇంకొక క్లారిటీ ఏంటి మ్యామ్? దట్ ఈస్ ఫూలిష్. నోబడీ ఈజ్ శాశ్వతం. ఆయన అసెంబ్లీ చేస్తున్నాడా, పార్లమెంట్ చేస్తున్నాడా? అసలు ఆ క్లారిటీ ఇంకా లేదు. రేపు నేను కాంటెస్ట్ చేసేది అసెంబ్లీనా పార్లమెంట్ మీకు క్లారిటీ లేదు. అధిష్టానం ఏం నిర్ణయిస్తుందో అది ఎవరికి క్లారిటీ లేదు. సో వై ఆర్ వి ఇన్ దిస్ స్పెక్యులేషన్? ఆయన వచ్చి నాకేసరు పెట్టేది ఏముందండి? దేర్ ఈజ్ నో క్వశ్చన్, దేర్ ఈజ్ నో కాంపిటీషన్. సో ఆయన వచ్చి నాకేసరు పెట్టేది ఏముంది? If he will come, he will benefit because he has come to Congress. I have nothing to lose. రాజ్యసభలో మోదీ ప్రసంగిస్తుండగా మీరు నవ్వితే వెంకయ్యనాయుడు మిమ్మల్ని మందలించినంత పని చేశారు. Very bad behavior. అండ్ బై ద సేమ్ వే ఆ రోజు ప్రధాని మోదీ ఉంది చేసినటువంటి కామెంట్, నవ్వనివ్వండి రామాయణంలో ఒక రాక్షసిని చూసినట్లు నేను కూడా ఉంది అని చెప్పాను. హౌ యూ ఫెల్ట్ దట్ ఆన్ కామెంట్ మ్యామ్? Nothing new. We are used to misogynistic men. మగవాళ్ళ ప్రవర్తన ఏమిటనేది ప్రతి ఆడది పుట్టుకతో మాకు అలవాటైపోతుంది. నాలాంటి మహిళ హూ ఈజ్ నాట్ అ కన్వెన్షనల్ ట్రెడిషనల్ మహిళ, నేను డ్రెస్ కన్వెన్షనల్గా అవ్వచ్చు కానీ మై మైండ్ ఈజ్ నాట్ కన్వెన్షనల్ ఆర్ ట్రెడిషనల్ వాల్యూస్ వదిలేసి నేను ఎక్కడికి రావట్లేదు. కానీ ఐ హ్యావ్ ద బెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ కంబైనింగ్ టుడేస్ వరల్డ్ with the old world and to be able to find the balance in that. నాకేం కొత్త కాదండి. నేను కాలేజీల్లోనే మోటార్ సైకిల్ నడిపేదాన్ని. నేను ఐ యూస్ టు రైడ్ ఈ బండి, పెద్ద మోటార్ సైకిల్, రాయల్ ఎన్ఫీల్డ్, బుల్లెట్. ఐ యూస్ టు. అందరు అప్పుడే అనేవాళ్ళు, అయ్యి బాబు ఆ రోజుల్లో నేను సన్నగా ఉండేదాన్ని, నమ్మండి నమ్మకపోండి. బట్ ఐ వాజ్ వెరీ స్లిమ్, 51 kgs. సో అందరు అడిగేవారు, అంత మోటార్ సైకిల్ నువ్వు స్టాండ్ ఎట్లా వేస్తావే బాబు అని. అలాగే నేను మా ఫాదర్ నేను బండి నేను నేర్చుకున్న 11 yearsకే ఐ వాజ్ డ్రైవింగ్. బై 13 years ఐ వాజ్ వెరీ గుడ్ డ్రైవర్. కాకపోతే మా ఫాదరు అనేవారు, కారు దారిలో పంచర్ అయితే నువ్వు ఏం చేస్తావని. ఏముంది డ్రైవర్కి చెప్పి ఇంటికి వస్తానన్న. ఈ సెడ్ నో, బండి నడపాలనేది నీకు అంత మోజుగా ఉంటే దాన్ని మెయింటైన్ చేసేది కూడా నువ్వు నేర్చుకోవాలి. నేను సంపాదించిన కారు నువ్వు రోడ్డు మీద వదిలేసి వస్తానంటే వై షుడ్ ఐ ట్రస్ట్ యూ విత్ మై వెహికల్, విచ్ ఇస్ ట్రూ. తిట్టుకుంటూ ఇసురుకుంటూ వసురుకుంటూ నేను చచ్చినట్టు ఐ వాజ్ వర్కింగ్ యాజ్ అ క్లీనర్ ఫర్ 2 years. ఫ్యామిలీలో ఎవరి కార్లు అయినా నేనే చెక్ చేయాలి. దాంట్లో అన్ని ఎయిర్ ప్రెషర్ కాడ నుంచి అలైన్మెంట్స్ కాడ నుంచి అన్నీ చేయాలి. ఇవన్నీ నేను చూసుకుంటూ నడుపుకుంటూ వచ్చాను. దాని తర్వాత ఐ ప్రోగ్రెస్ టు బీయింగ్ ఫుల్ డ్రైవర్. కాశ్మీర్ టు కన్యాకుమారి హ్యావ్ డ్రివెన్ కార్స్. ఆ రోజుల్లో మా హిందీ యాజిటేషన్ జరిగింది. సెంటర్ ట్రై టు ఇంపోజ్ హిందీ, తమిళనాడు అండ్ ఆంధ్ర అండ్ ఆల్ రియాక్టెడ్ నెగిటివ్లీ అండ్ హిందీ గో బ్యాక్ అనేవాళ్ళు. నాకు ఒక మహారాష్ట్రన్ రిజిస్ట్రేషన్ కార్ నెంబర్ ఉండేది. అండ్ గ్రామాల్లో ఐ యూస్ టు డ్రైవ్. తాడేపల్లిగూడెం, ఇక్కడ అక్కడ అత్తిలి అన్నీ కూడా ఐ డ్రివెన్ ద కార్స్. సో ఆ రోజుల్లోనే ఆడపిల్ల నడుస్తుంది, ఆడది నడుపుతుంది అని ఊరంతా పరిగెత్తి బయటకు వచ్చేవాళ్ళు. కార్స్ విషయం తీసి పక్కన పెడితే మేడం, మీరు లేకుండా ట్రాక్టర్ని చూడలేము, ట్రాక్టర్ లేకుండా మిమ్మల్ని చూడలేము. అన్నింటికీ మించి మీరు ఎంపీగా గెలిచినటువంటి తర్వాత ట్రాక్టర్ వేసుకుని పార్లమెంట్కి పోయినటువంటి క్రెడిట్ మీకే దక్కింది. కానీ రేణుకా చౌదరి ఇంకా ట్రాక్టర్ వద్దే ఉన్నారు, ఇంకా అప్డేట్ కాలేదు అనేటువంటిది ఇంకొక. ఈడవడండి మూర్ఖుడు, నేను జేసీబీలు నడుపుతున్నాను, వాళ్ళకి బుర్రపాన్ చేయదు. దే హ్యావ్ నాట్ సీన్. ఖమ్మం జిల్లాలో అందరు చూశారు. ఐ డ్రైవ్ అ జేసీబీ. మేము జేసీబీలు నడుపుతాను. నేను ఏ బండి అయినా వీళ్ళ ఒపీనియన్కి. డోంట్ ఆస్క్ మీ సచ్ క్వశ్చన్స్. ఈ యూస్లెస్ క్యారెక్టర్స్కి నేను జవాబులు చెప్తాను, నా టైం వేస్ట్. ఐ డోంట్ వాంట్ టు ఆన్సర్. నేను ట్రాక్టర్ పక్కనే ఉన్నా, నువ్వు ఆ మాత్రం ఎదుగు ముందు నువ్వు నడుపురా ట్రాక్టరు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారే ఖమ్మం జిల్లా మధిరలో ఏర్పాటు చేసినటువంటి సభలో మీ ట్రాక్టర్ ఎక్కడానికి భయపడ్డారు. కరెక్ట్. మగవాళ్ళకి అదే, మమ్మల్ని ఎప్పుడూ తక్కువ వచ్చన వేస్తారు అందరూ. అమ్మో ఆమె నడిపితే. కానీ ఎన్టీఆర్ ఎక్కారు నేను డ్రైవ్ చేసే కారు ఢిల్లీలో. నేను ఈయన మన
ఆయన పేరేంటి విపి సింగ్ ఆఫీస్ నుంచి మ్యామ్ నేను ఎన్టీఆర్ గారు బయటకు వచ్చేటప్పటికి ఆయన ఒఫిషియల్ ఏపీ భవన్ కారు వెనక్కుంది, దాని చుట్టూ సైకిళ్ళు స్కూటర్లు ఇన్డిసిప్లిన్ మేనర్లు, ఆ డ్రైవర్ అక్కడికి పోయినాడు. నందమూరి గారు బయటకు వచ్చిన తర్వాత ఆయన నిలబడి ఉండటం నాకు ఇష్టం లేదు. సో నేను చెప్పాను, అన్న నా బండి తెస్తా కూర్చోండి అని. హ్యాట్స్ ఆఫ్, నేను ఐఎమ్ డ్రైవింగ్, హీ సిట్టింగ్. అలాగే మేము ఏపీ భవన్ వెళ్ళి ఆ వాచ్మెన్ ఆల్మోస్ట్ కింద పడ్డాడు చూసి, దట్ ఏంటి సార్ ఇట్లా వచ్చేసారు మేడంతో అని. నా అదృష్టం. సో ఇట్స్ దీస్ ఆర్ ఆల్ సింపుల్ ఇష్యూస్. అని బికాజ్ ఐఎమ్ ఉమెన్ చాలామంది కాకుల్లాగా పొడుస్తారు, మాకు అలవాటే. ఒక పిఎం అట్లా మాట్లాడటం ఆయన కుసంస్కృతిక విధానం. ఆయన హూ ఈజ్ హీ? ఈజ్ దట్ ద వే ఫర్ అ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా టు టాక్? ఇట్స్ ఎ షేమ్ఫుల్ యాక్ట్. ఆయన ఎంతసేపు ఇంత ఇప్పుడు కర్ణాటకలో పోయి బేరమని ఏడుస్తున్నాడు, నన్ను తిట్టారు, నన్ను కొట్టారు. నువ్వు తిట్టింది, నువ్వు అన్న వాక్యాలు, నువ్వు ఒకరి యాంటిసిడెంట్స్ వాళ్ళ యాన్సిస్టర్స్ని నువ్వు ప్రశ్నిస్తున్నావా వాళ్ళ లెజిటిమసీ గురించి? యూ హ్యావ్ టాక్ డెరిగేటరీలీ అబౌట్ సోనియా గాంధీ, నాట్ బికాస్ షీ ఈజ్ మై లీడర్, బట్ బికాస్ షీ ఈజ్ అ మెంబర్ పార్లమెంట్, షీ ఈజ్ అ కాలీగ్. హౌ కెన్ యూ టాక్ లైక్ దాట్? వీళ్ళ క్యారెక్టర్స్ లేవు. ఏదో ఖండబలం అండబలం అధికార బలంతో మదమెక్కి ఊగుతూ తూగుతూ మాట్లాడుతూ ఉంటే ఏడవలేక నవ్వాను పార్లమెంట్లో. ఈయన ఇచ్చింది నాకు సర్టిఫికెటే, ఏం పర్లేదు. శూర్పణఖ వేరే జాతి మనిషిని ఆ జాతిని కించపరుస్తూ ఆయన మాట్లాడారు, దేశ ప్రధానమంత్రి. బట్ ద బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ ఇస్ వెంకయ్య నాయుడు గారు. ఆ స్థాయికి మీరు ఎదిగినప్పుడు అంత అవసరమా వాళ్ళ మెప్పు కోసం ప్రాకులాడటం? ఏంటి మీరు నా వెయిట్ గురించి, నా హైట్ గురించి అన్నీ కమెంట్ చేస్తూ వ్యంగ్యంగా మీరు మాట్లాడింది ఈజ్ వర్స్. నువ్వు ఒక తెలుగువాడివయ్యి ఒక తెలుగు ఆడబిడ్డ గురించి మీరు అలా మాట్లాడటం, ప్రవర్తించటం చాలా శోచనీయం. కానీ ఇవన్నీ చూసిన తర్వాత నాకు నా ఆత్మబలం పెరుగుతుందండి. బికాస్ ఐ రియలైజ్ ఐఎమ్ మెంటలీ సుపీరియర్ టు ఆల్ దీస్ మీడియోకర్ పీపుల్. వాళ్ళు ఎంత మీడియోకర్, సబ్స్టాండర్డ్. కాబట్టి ఆ పదవి హోదాలో నువ్వు నిలబడి నీ వెన్నెముకని నిలబెట్టుకొని యూ కుడ్ నాట్ పాస్ దిస్ థింగ్ దట్ ఇట్ ఈస్ రాంగ్ టు టాక్ లైక్ దట్ మిస్టర్ ప్రైమ్ మినిస్టర్. అదే రాధా ఆయన మన వెంకట్రామన్ గారు నింటే దులిపడేసిండేవాడు ప్రధానమంత్రి. మంత్రులు అందరూ గజగజ వణికేవారు ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు. బికాస్ హీ సెట్ ద బార్. he never allowed ministers తయారై క్వశ్చన్స్కి జవాబు చెప్పకపోతే ఆయన ఓపెన్గా హౌస్లో తిట్టేవారు. యూ బీ ప్రిపేర్డ్, గివ్ అ రిటర్న్ రిప్లై, యూ పోస్ట్ అండ్ ఆస్క్ ఫర్ స్పెషల్ ఇది అని చెప్పి ఆయన చెప్పేవారు. వీళ్ళంతా సభాష్లు ఇది తట్టుకొని ఇక్కడికి వచ్చి పోస్టులు కాపాడుకొని ప్రాకులాడుతూ ఒక దేశ ప్రధానమంత్రి అట్లా మాట్లాడితే ఆయన చుట్టుపక్కల కూర్చున్న చవటల్ని చూసారా? బల్లగుద్దుతూ నవ్వుతున్నారు వయసు వచ్చి ముసలోళ్ళు. ఇండ్లకి వెళ్ళి మీ కూతుర్లు, మీ తల్లులు, మీ భార్యలతో మీరు ఎలా ప్రవర్తిస్తారో నాకు అర్థమైంది. వాళ్ళని చూసి వాళ్ళకి జాలి కలుగుతుంది నాకు. ఐ హ్యావ్ అటర్ కంటెంప్ట్ ఫర్ మెన్ హూ హ్యావ్ నో సెల్ఫ్ రెస్పెక్ట్. నా మీద రెస్పెక్ట్ తర్వాత మాట. వాళ్ళ ఆత్మ గౌరవం లేకుండా అలా ఐ విల్ నాట్ టాలరేట్ దట్. నా పక్కన ఎవరన్నా ఇంకెవడన్నా అట్లా మాట్లాడుంటే ఐ వుడ్ హ్యావ్ ప్రొటెక్టెడ్, ఐ వుడ్ హ్యావ్ అట్లీస్ట్ ప్రొటెస్టెడ్.